అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ జీవన వేదం కార్యక్రమానికి స్వాగతం. సనాతన ధర్మం అనగా వేద ధర్మం మనిషి యొక్క అనేక రకాల అనుభవాలు, అనుభూతులు, భావోద్వేగాలు వీటన్నిటి గురించి కూడా అధ్యయనం చేసి, భావోద్వేగాలు అనేవి సహజంగా ఉంటాయి, అంటే భావం ఉన్నప్పుడు ఉద్వేగము అనేది కూడా ఉంటుంటుంది. ఆ భావాన్ని నియంత్రించుకోవడం వల్లనే మనం గొప్పవారం అవుతామని చెప్తూ, ఉద్వేగాలు కలిగినప్పుడు వాటిని నియంత్రించుకోవాలి. నియంత్రణ దేనివల్ల సాధ్యమవుతుందంటే సహనం వల్ల సాధ్యమవుతుంది. అసలు భావం కలగకుండా ఉండడం కాదు, కలిగినప్పటికీ దాన్ని సహనంతో నిగ్రహించుకోవాలి. అలా నిగ్రహించుకోవడం వల్లనే మనం అద్భుతాన్ని సాధించగలం. ఈ నిగ్రహానికి ఒక పేరు క్షమ. ఈ క్షమ గురించి గ్రంథములు అనేక చోట్ల అనేక విషయాలు చెప్పబడుతున్నాయి. క్షమా గుణవతాం బలం అన్నారు, గుణవంతులకు బలం క్షమ అన్నారు. హింసాబలం అసాధూనాం రాజ్ఞా దండ విధిర్బలం. అసత్పురుషులకి హింసే బలం, అంటే వాళ్ళు ఏదైనా హింసతో సాధిస్తారు. అలాగే రాజుకి దండనీతి బలం, అంటే దండించడంతో రాజు సాధిస్తాడు. కానీ గుణవంతులు క్షమతో సర్వం సాధిస్తారు అన్నారు. ఇదే విషయాన్ని రామాయణంలో రామచంద్రమూర్తి స్వయంగా లక్ష్మణుడితో చెప్తాడు. క్షమతోనే ఏదైనా సాధించుతాం, కానీ క్షమని మాత్రం కోల్పోకూడదు. ఈ విశ్వమంతా క్షమ అనబడి ధర్మంతో కాపాడబడుతుంది. భూమికి కూడా క్షమ అని పేరు. భూమి క్షమిస్తోంది అంటే సహిస్తోంది అని అర్థం. ఇక్కడ అది సహించడం వల్ల మనం అంటున్నాం. అదేవిధంగా మన యొక్క అహంకారాన్ని ఎవరైనా నిందిస్తే లేదా ఎత్తి చూపిస్తే మనం వెంటనే సహనం కోల్పోతాం. అదేవిధంగా దుఃఖం కలిగినప్పుడు సహనం కోల్పోతాం. కానీ దుఃఖం కలిగినప్పుడు సహనంతో ఉండగలిగితే అది ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ధైర్యం మనం నిలబెడుతుంది. అదేవిధంగా లోకంలో ఏదైనా మన అహంకారం దెబ్బతిందని వెంటనే సహనం కోల్పోయి తీవ్రంగా ప్రవర్తిస్తే అది కూడా విపరీత పరిణామాలని ఇస్తూ ఉంటుంది. కానీ ఆ సమయంలో కానీ సహనం వహించితే తర్వాత మనం నిలబడగలం. దీని గురించి అనేక ఉదాహరణలతో సహా పూర్వగ్రంథాలు మనకు తెలియజేస్తూ ఉంటాయి. ఒక మహాప్రవాహం వచ్చినప్పుడు కొన్ని వృక్షాలు కొట్టుకుపోతాయి, కొన్ని వృక్షాలు తల వంచినట్లు వంగిపోతాయి, తర్వాత ప్రభావం వెళ్ళాక మళ్ళీ లేస్తాయి. అదేవిధంగా దుఃఖాలు కలిగినప్పుడు, మనం అనుకున్న వాటికి వ్యతిరేకంగా జరిగినప్పుడు సహనం వహించి అణకువగా ఉన్నట్లయితే ఆ తర్వాత మళ్ళీ మనం నిలబడగలం. అంటే ఆ ఘట్టం దాటిపోతుంది. ఆ సంఘటన దాటిపోయిన తర్వాత నెమ్మదిగా మనం నిలబడగలం. కానీ సంఘటన తట్టుకోలేక సహనం కోల్పోయి ప్రవర్తిస్తే తర్వాత దుష్పరిణామాలు ఎదురవుతూ ఉంటాయి అని చెప్తూ, మహాభారతంలో భాగవతంలో కూడా వీటికి సంబంధించిన ఘట్టాలు కనబడుతుంటాయి. ప్రాచీన గ్రంథాలన్నింటిలో కూడా ఇది గోచరిస్తూ ఉంటుంది. ఒకప్పుడు శమీకుడనే మహర్షి తపస్సు చేసుకుంటున్న సమయం, ఆ సమయంలో పరీక్షణ్ మహారాజు రాజ్యపాలన చేస్తున్నాడు. ఆయన లోక సంచారం కోసం వెళుతూ ఒక చోట అలసిపోయి అరణ్యంలో ఉన్న సమయంలో దాహం వేసింది ఆయనకి. ఆ దాహం వేసినప్పుడు అక్కడ శమీక మహర్షి అనేటువంటి ఒక మహానుభావుడు తపస్సమాధిలో ఉన్నాడు. తపస్సమాధిలో ఉన్న మహాత్ముని వద్దకు వెళ్ళి దాహానికి నీరు అడిగాడు. కానీ సమాధి స్థితిలో ఉన్నవాడు కనుక బాహ్య స్పృహ రాలేదు. దానితో ఎదురు ఉక్రోషపడి అక్కడ దగ్గరలో చచ్చిపడి ఉన్నటువంటి ఒక సర్ప శవాన్ని తీసి ఆయన మెడలో వేసి వెళ్ళిపోయాడు. అది ఉక్రోషంతోనే చేసినటువంటి పని. అది చూసినటువంటి కొందరు పిల్లలు ఆ శమీకుడి పుత్రుడి శృంగికి తెలియజేశారు ఈ విషయం. వెంటనే ఆయన వచ్చి అది చూసి కోపంతో ఎవరైతే ఈ సర్పశవాన్ని వేశారో అతడు ఇక్కడి నుంచి 7 రోజుల్లో మరణిస్తాడు అని శపించాడు. కొంతసేపటికి సమాధి నుండి బయటకు వచ్చాడు శమీకుడు. అతడు తన పుత్రుని చూసి, ఏన్నైనా అలా ఉన్నాడు. వెంటనే తాను చేసిన ఘనకార్యం చెప్పాడు. మీ మెడలో ఎవడో సర్ప శవం వేసి వెళ్ళిపోయాడు. నేను చాలా కోపంతో అతన్ని శపించాను. ఆ తర్వాత ఆ శవాన్ని మీ మెడలోంచి తొలగించాను అనగానే, ఎంత పని చేసావు నాయన. సహనం చాలా ముఖ్యమైన గుణం కదా. ముందు వెనక ఆలోచించకుండా కోపంతో నువ్వు శపించి వేశావు. దీని కారణంగా ఒక మహాత్ముడి యొక్క పాలన మనం కోల్పోతున్నాం.
ఆయన ధార్మికుడు. ఒక ధార్మికుడు పాలన చేస్తున్న కాలంలో మనందరం క్షేమంగా మనం చేయవలసిన పనులు చేసుకోగలం. ఒక మహర్షులు తపస్సు చేసుకుంటున్నారన్నా, కొంతమంది వ్యాపారం చేసుకుంటున్నారన్నా, మరికొంతమంది వారి జీవికను వారు నిర్వహిస్తూ ఉన్నారన్నా, పాలకుడు సరిగ్గా ఉన్నాడు కనుకనే వారి పని వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. అలాంటి ధార్మికుడైన పాలకుడు ఉన్నాడు కనుకనే మన తపస్సులు సాగుతున్నాయి. అందుకే మన తపస్సుల్లో 6వ వంతు రాజుకు వెళుతుంది. ఎందుకు అంటే అతడి పాలనలో మనం తపస్సు చేసుకోగలుగుతున్నాం కనుక. అలాంటి మంచి రాజుని నువ్వు శపించి వేయడంతో ఆయన వెళ్ళిపోతే మళ్ళీ ఎటువంటి రాజు వస్తాడో మనకు తెలియదు. అందున కలికాలం ప్రవేశించింది. దుష్టమైన పాలనలో వచ్చే ప్రమాదం ఉంది. నువ్వు తొందరపడ్డావు సుమా, క్షమముఖ్యం అని చెప్తూ గొప్ప మాటలు చెప్తున్నాడు శమీక మహర్షి. ఆ మహర్షి వాక్కులు, క్షంతవ్యం పుత్ర ధర్మోహి హతోహంతి న సంశయ, యది రాజాన సంరక్షేత్ పీడాన పరమా భవేత్. నాయన, మనం అపరాధాన్ని క్షమించడం అనేది చాలా గొప్ప విషయం సుమా. అది భగవద్గుణం. భగవంతుడు కూడా అపరాధాన్ని క్షమిస్తాడు కాబట్టే మనం ప్రార్థన చేయగలుగుతున్నాం. క్షమించనని భగవంతుడు అనుకుంటే మనకు అసలు ఆరాధించడానికి కూడా అర్హత ఉండదు. ఆయన దగ్గరున్న క్షమాగుణమే మనం రక్షిస్తున్నది. అందుకే క్షంతవ్యో మే పరాధ అంటాం భగవంతుడిని. క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి అని వెంకటేశ్వరుని కూడా మనం ప్రార్థిస్తున్నాం. అంటే చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని క్షమించమని ప్రార్థించుకుని తద్వారా మన శుద్ధులు అవ్వాలి, సిద్ధులం అవ్వాలని కోరుకుంటున్నాం. అందుకే ఉత్తములైన వారు అపరాధాన్ని క్షమించాలి. పైగా సామాన్యుడు కాడుతాడు, గొప్ప రాజు. ధర్మము నశిస్తే ఆ నశించినటువంటి ధర్మం అంటే అధర్మం, అది మనం నశింపజేస్తుంది. ఇందులో సందేహం లేదు. రాజును రక్షించకపోతే మనం గొప్ప కష్టం కలుగుతుంది సుమా అని చెప్తూ ఆయన క్షమాగుణం గురించి చెప్తున్నాడు. ఇక్కడ వ్యాసుడు ఒక మాట చెప్తాడు, ఎప్పుడైనా తండ్రి పిల్లలకి సత్కర్మలు ఉపదేశించాలి, ధర్మాలను ఉపదేశించాలి. ఈ వాక్యం నేటి తరం బాగా గుర్తుపెట్టుకోవాలండి. మన ధర్మములు ఏమిటో పిల్లలకి తెలియజేయాలి. అంటే పిల్లలు బాగా చదువుకోవాలి, బాగా డబ్బు సంపాదించాలి, ఇవే చూస్తున్నాం మనం. కానీ పిల్లల్లో ధార్మిక ప్రవృత్తి, సంస్కారములు కలగాలి. దానికి తల్లిదండ్రులు బాధ్యత వహించాలి. బాల్యం నుంచి మనదైనటువంటి సంస్కృతి, మనదైన ధర్మం, తాత తండ్రుల నుంచి మన దాకా వచ్చినటువంటి పరంపర, వీటిలో ఉన్న నియమాలు, వాటి యొక్క గొప్పతనాలు పిల్లలకు తెలియజేయాలి. ఉత్తమ గుణాలను నేర్పగలగాలి. అందుకే శమీక మహర్షి తన పుత్రుడితో చెప్తున్నటువంటివి, పిత్రా పుత్రో వయస్థోపి సతతం వాచ్యయేవతు యథాస్యాద్ గుణ సంయుక్త ప్రాప్నుయాచ్చ మహద్యశ. పిల్లవాడు ఎంత పెద్ద వయస్సులో ఉన్నప్పటికీ కూడా తండ్రి ఆ పిల్లవాడికి సత్కర్మల్ని ఉపదేశించాలి. ఎందుకంటే దానివల్లనే పిల్లవాడు గుణవంతుడు అవుతాడు, కీర్తి పొందుతాడు. అందుకే చెప్తున్నాడు ఆయన తన పుత్రుని ఉద్దేశించి. అన్నిటికంటే గొప్పది శమము సుమ. శమము అని మరొక మాట వచ్చింది. క్షమ, శమం, దమం, ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. శమము అంటే మనస్సును నిగ్రహించుకునుట, దమము అంటే ఇంద్రియాలను నిగ్రహించుకునుట. ఈ 2 కూడా క్షమ వల్లే సాధ్యమవుతుంది. సహనం అనే గుణం ఉన్నప్పుడే నిగ్రహం అనేది వస్తుంది. కనుక నిగ్రహం అనే గుణం చాలా గొప్పది సుమ. నిగ్రహం లేకపోవడం వల్ల వ్యక్తికి ప్రమాదమే, సమాజానికి ప్రమాదమే. నువ్వు మనస్సుని ఇంద్రియాలని నిగ్రహించి ఒకవైపు కందమూలాలు మాత్రమే తీసుకుంటూ తపస్సు చేస్తున్నటువంటి జీవితంలో ఉన్నావు. అయినప్పటికీ క్రోధం కలగగానే అవన్నీ మర్చిపోయావు. ఆ క్రోధంతో ఇంత పని చేసేవు సుమా. అందుకే క్రోధం సహనాన్ని కోల్పోయేలా చేస్తుంది. క్రోధం కలిగినప్పుడు ఒక్కసారి కాసేపు నిగ్రహించుకుంటే తర్వాత మహాఫలం వస్తుంది. అంటూ క్రోధి గురించి అనేక విషయములు భారతంలోనే మరొక చోట చెప్తారు. క్రోధం వచ్చినప్పుడు నోరు తోలుతారు, నోటికొచ్చినట్టు వాగుతారు. అంతేకాదు పెద్దలను కూడా నిందించడానికి వెనుకాడరు, గురువులను కూడా దూషించడానికి వెనుకంజ వేయరు. దీనివల్ల వాళ్ళకి తర్వాత ఆ దూషించిన, నిందించిన దుష్ఫలితాలు అనుభవిస్తారు అని చెప్తూ, క్రోధో హి ధర్మం హరతి యతీనాం దుఃఖ సంచితం తతో ధర్మవిహీనానాం గతిరిష్టా న విద్యతే. ఒక్కొక్క శ్లోకం కూడా అమృత గుళిక. అందుకే చదువుకుంటున్నాం మనం ఇక్కడ. సాధకులు కష్టపడి సాధించిన ధర్మం కూడా క్రోధంతో దెబ్బతింటుంది. అందుకే విశ్వామిత్రుడు బహుకాలం తపస్సు చేశాడు. మొదట కామానికి లొంగిపోయి తపస్సు కోల్పోయాడు. తర్వాత తపస్సుకి భంగం కలిగితే శపించాడు. దాని ద్వారా తపస్సు పోయింది. అంటే కామక్రోధాలు తపస్సును పోగొడతాయి సుమా. పైగా ఎంత ధర్మం చేసినా, ఎంత తపస్సు చేసినా సహనం కోల్పోవడంతో అంతవరకు చేసిన తపస్సు కాస్త నీరు గారిపోతుంది. వాళ్ళు ధర్మహీనులైపోతారు. దాని ద్వారా ఒక సద్గతి లభించదు సుమా. అందుకే సాధకులైన వాళ్ళు, సాధకులు అంటే ఉత్తమ స్థితి పొందడానికి ప్రయత్నం చేసేవారు సాధకులు. అది మీరు ఎలా తీసుకున్నా, ఆధ్యాత్మికంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు, ఉత్తమ స్థితి పొందాలకు ప్రయత్నం చేస్తుంటాం.
ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఫలం లభించే వరకు ఉండవలసినదే శమము, దమము. ఈ రెండిటితో కూడా క్షమ ఉండాలి. అందుకే శమయేవ యతీనాం హి క్షమిణాం సిద్ధికారక. సాధకులైన వాళ్ళకి క్షమతో కూడిన శమము మాత్రమే సిద్ధిని కలిగిస్తుంది. ఎవరికి ఓర్పు ఉంటుందో వారు ఇహలోకం పరలోకం రెండూ పొందగలరు. ఇహలోక పరలోకాలే కాదు, మోక్షం కూడా పొందగలరు. అందుకే అన్ని ధర్మాలకి మూలం సహనం. ఇంద్రియ నిగ్రహం ఒక ప్రత్యేక ధర్మం అని చెప్పలేదు, అన్ని ధర్మాలకి మూలం అది. ఎంత భవనానికైనప్పటికీ కూడాను పునాది ఎంత మూలమో అన్ని ధర్మాలకి సహనం అంత మూలం. అంతవరకు జాగ్రత్తగా ఉంటూ చివరికి సహనం కోల్పోతే ప్రమాదం కదా. పురాణాల్లో నాకు కథ కనబడుతుంది. ఒక ఆయన పరమేశ్వరుడికి 1000 కడవలతో అభిషేకం చేస్తా నిశ్చయించుకున్నట్టు. ఫలానా సిద్ధి లభిస్తే చేస్తాను అని 999 కడవలతో అభిషేకం చేశాడు. ఇంకొక కడవతో పూర్తయిపోయేది. కానీ అక్కడికి వచ్చేటప్పటికల్లా అతనికి ఏమనిపించిందంటే, ఇన్ని కడవలు అభిషేకం చేశాను కదా, సిద్ధి కొంచెమైనా సూచనాప్రాయంగా కనబడితే సంతోషించేవాడిని. ఇప్పటి వరకు ఏ సిద్ధి కనబడలేదు, ఇంకెందుకు ఇది అనుకుని ఆ చివరి కడవ తీసుకొచ్చి అక్కడ ఎత్తి కొట్టాడు శివలింగం మీద. ఆ ఒక్క దోషం చేత తర్వాత దుర్గతి పొందాడు అని చెప్తారు. అంటే సహనం అంతదాకా వచ్చింది, సహనం కోల్పోయి మొత్తం కోల్పోయాడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకే ఎప్పుడు కూడా సహనం కోల్పోరాదు. మనం అనుకున్న సిద్ధించకపోయినా మన ప్రయత్నలోపమైనా అనుకోవాలి, లేదా పూర్వకర్మ యొక్క ప్రారంధ బలం అనుకోవాలి తప్ప క్షమ కోల్పోరాదు అని చెప్తూ, ఇకపై నువ్వు క్షమాశీలుడి వేయుండు అని ఆ శృంగికి సమీకుడు చెప్తున్నాడు. తస్మాత్ చరేథా సతతం క్షమాశీలి జితేంద్రియ క్షమయా ప్రాప్ససే లోకాన్ బ్రహ్మణ సమనంతరాన్ అని చెప్పారు ఇక్కడ. అంటే బ్రహ్మలోకం మొదలు ఊర్ధ్వలోకములన్నీ కూడా ఎవడికి ఇంద్రియములు వశములు ఉంటాయో, ఎవడు క్షమాశీలుడి ఉంటాడో వాడికి మాత్రమే లభిస్తుంది. ఇక్కడ చెప్పినటువంటి మొత్తం ఈ 5 శ్లోకముల్లో క్షమాగుణాన్ని చెప్తున్నాడు తండ్రి పుత్రుడికి. ఇక్కడ మరొక మాట కూడా తెలుసుకోవాలి. ఇక్కడ ఋషి శపించాడు, అతడి క్షమ చెప్పాడు ఆయన పుత్రుడికి. కానీ అంత పరీక్షిత్ మహారాజు ధర్మబద్ధంగా లోకాన్ని ఏలేటువంటి ఆ మహాత్ముడు సరిగ్గా దాహం తినడానికి నీరు దొరకకపోయేటప్పటికల్లా సమాధానం చెప్పలేదు కదా అని ఉక్రోషంతో ఆయన మెడలో సర్పశవాన్ని వేయడం కూడా సహనం కోల్పోవడం వల్లనే జరిగింది కదా. ఇది కూడా ఆలోచించవలసిన అంశమే. అంత మహాత్ముడే, మొత్తం కలిదోషం లేకుండా శాసించినవాడు, కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో పుట్టినటువంటి వాడు, సాక్షాత్ పాండవ వంశాంకురం అయినటువంటి పరీక్షిత్ మహారాజు కూడా అంత ధర్మంగా లోకాన్ని పాలిస్తూ కూడా కాసింత క్షమని కోల్పోవడం వల్ల అప్పుడు ఆ శవం వేయకుండా వచ్చేస్తుంటే ఏ బాధ లేకపోయేది. కానీ ఎంత పని చేశాడైనా అంటే ఇక్కడ రెండూ మనం చూడాలి. సహనం కోల్పోయి శపించనిది దోషమైతే, సహనం కోల్పోయి సర్పశవాన్ని వేయడం ఆయన దోషం కూడా. అయితే తర్వాత కథ ఏంటంటే, ఈ మహానుభావుడు శమీకుడు, సరే నువ్వు శపించావు, మనం నెమ్మదిగా ఆ దోషం గురించి ఆ తర్వాత ఆలోచిద్దాం. కానీ 7 రోజుల్లో మరణించబోతున్నాడు మహారాజు, ఆయన మనం కాపాడుకోవాలి. ఈ విషయం ఆయనకి చెప్తే ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటాడు అని చెప్పి కబురు పంపిస్తాడు శమీక మహర్షి పరీక్షిత్ మహారాజు వద్దకు. అప్పుడు ఋషి శాపం ఉన్నది, 7 రోజుల్లో తక్షక సర్పం యొక్క కాటుకు గురి అవుతావు అన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి పరీక్షిత్ మహారాజు ఏం చేశాడు, ఇది ఆలోచించవలసింది. మొదట సహనం కోల్పోయాడు, కానీ ఇప్పుడు ఈ విషయం తెలిసాక ఎంత సహనంతో ప్రవర్తిస్తున్నాడో గమనించుకోవాలి. తిరిగి ప్రతిశాపం ఇవ్వగలిగిన సమర్థత ఉన్నప్పటికీ ప్రతిశాపం చేయలేదు. ఎందుకంటే రాజర్షిగా ఆయన తపస్సు ఆయనకున్నది. ఆ తపస్సుతో శపించినటువంటి శృంగిని తిరిగి శపించవచ్చు, కానీ ఆయన శపించలేదుట. అప్పుడు ఒక విచారణ చేశాడు. ఏమనంటే, ఇవాళ నేను 7 రోజుల్లో మరణిస్తానన్న వార్త తెలిసి నేను ధన్యుణ్ణయ్యాను. ఎందుకంటే మరణిస్తానని తెలిసినప్పుడు ఈ కాలాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను, మళ్ళీ సద్గతికి ఏం పొందాలో దానికి తగ్గ మార్గం చూసుకుంటాను. ఇప్పుడు నేను చావు తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రస్తుతం పాము కాటు నుంచి నేను తప్పించుకోవచ్చు గాక, కానీ ఎప్పటికో అప్పుడు మృత్యువు యొక్క కాటు నుంచి తప్పించుకోలేను కదా. మృత్యువు అనేది అనివార్యం, కొందరికి తెలియదు, నాకు తెలిసింది, అంతే తేడా. కనుక నేను ఇప్పుడు ప్రతిశాపం ఇవ్వమను, మృత్యువు నుంచి తప్పించుకొని ప్రయత్నము చేయను, ఈ జన్మ ఎలా చరితార్థమవుతుందో ఆలోచిస్తాను అని చెప్పి వెంటనే తన పుత్రుడైన జనమేజయునికి రాజ్యభారాన్ని అప్పగించి తాను గంగానదీ తీరంలో ప్రాయోపవేశ దీక్ష తీసుకుని, అంటే మరణం సన్నిహితమైందని తెలిసాక దానికి సిద్ధంగా ఉండడమే ప్రాయోపవేశ దీక్ష. దానికి తగ్గట్టుగా దర్భలు పరుచుకుని దానిపై కూర్చుని భగవద్ధ్యానం చేసుకుంటూ అక్కడున్న మహర్షులందరినీ, వారం రోజుల్లో మోక్షం పొందగలనా, ఇది సాధ్యమవుతుందా, ఆ పరమాత్మ పదప్రాప్తిని నేను చేరుకోగలనా అని ఎప్పుడైతే ప్రశ్నించాడు, ఋషులెవరు సమాధానం చెప్పలేదు. కానీ భగవంతుని శరణు వేడి
ఆయువులో తక్కువ కాలమే నాకున్నది, అనేక సంవత్సరాలు తపస్సు చేసుకుంటే సిద్ధి పొందలేరు, అలాంటిది 7 రోజుల్లో నేను సిద్ధి పొందగలనా, పరమాత్మని చేరుకోగలనా అని ఆవేదన పడుతున్న సమయంలో సాక్షాత్తుగా భగవంతుని పంపినట్లు సుఖయోగీంద్రుడు అక్కడికి విచ్చేశారు. వచ్చిన సుఖయోగీంద్రుని శరణు వేడాడు. అంటే భగవంతుడే తప్పించిపోయిన వాడి కోసం గురువును పంపుతాడు అనడానికి ఎంతకంటే నిదర్శనమేముంది. అలాంటి సుఖయోగీంద్రుని శరణు వేడి భాగవతాన్ని ఉపదేశంగా పొంది 7 రోజుల్లోనే మోక్షం పొందాడు పరీక్షిత్ మహారాజు. ఇది భారత భాగవతాలు రెండింటినీ కలుపుకుని మనం చెప్పుకున్నటువంటి అంశం. దీన్ని బట్టి క్షమ యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. అందుకే తెలుగులో కూడా ఒక సామెత ఉంది, ఓర్చినమ్మకి తేట నీరు అని మాట. ఆ తేట నీరు ఓర్చినమ్మకి. కనుక ఈ సహనం ఎంత గొప్పది అంటే మళ్ళీ సీతమ్మ చరిత్రలో మనకు కనబడుతుంది సహనం అనేటువంటిది. ఆ తల్లి కూడా సహనంతోనే సాధించింది. శపించగలిగిన సమర్థత ఉంది ఆ తల్లికి. రావణుడితో అన్నది, నిన్ను శపించగలను, నత్వాం కుర్మి దశగ్రీవ భస్మార్హ తేజస అన్న. అంటే నేను బూడిది చేయగలిగినటువంటి తపశ్శక్తి నా దగ్గర ఉన్నప్పటికీ నేను ఎందుకు చేయట్లేదంటే అసందేశాత్తు రామస్య తపస్సానుపాలయన్. నాకు రాముడి నుంచి ఏ సందేశమూ రాలేదు, నా తపస్సును రక్షించుకోవాలి. ఈ 2 కారణాల చేత నిన్ను శపించలేకపోతున్నాను. దీనితో రావణాసుడికి కూడా భయం కలిగిందండి. అంటే అవతలవాడి సహనం చూస్తే యువతలవాడి యొక్క ధైర్యం కూడా సన్నగిల్లింది. ఎందుకంటే ధర్మాల్లో సహనం అంత గొప్పది కనుక క్షమకి శక్తి ఉంటుంది. పైగా ఆ తల్లి క్షమాపుత్రి, అంటే సహనమే లక్షణముగా కానీ భూమి యొక్క తనయ కదా ఆ తల్లి. అందుకే సహనాన్ని చూపించింది ఆ సమయంలో. ఈ సహనం మహాత్ములు ఎక్కడెక్కడ చూపిస్తారో తెలుసుకోవాలి. అక్కడ 2 కారణాలు చెప్పింది. 10 నెలలైంది, ఇప్పటికీ రామచంద్రమూర్తి యొక్క జాడ కానీ సందేశం కానీ రాలేదు. అంటే ఆయన సందేశం రాలేదు నాకు. అంతేగాని రాముడి చేత కాని వాడు కాడు, తప్పకుండా రక్షిస్తాడు. నేను తొందరపడి నేను శపించేశాను అనుకో, లేదా దగ్ధం చేసేసాను అనుకో, తిరిగి రాముడు వచ్చి ఎంత పని చేసావు, నేనేమైనా అలా చేయమని చెప్పానా అని అడుగుతాడు. అందుకు రాముడి ప్రణాళిక ఏంటో నాకు తెలియదు. అందుకని సందేశం రాలేదు కనుక కూరుకున్నాను. రెండవది, నా తపస్సును రక్షించుకోవాలి కనుక నేను శపించలేదన్నది. అంటే సహనం కోల్పోయి శపిస్తే చేసిన తపస్సు క్షయమవుతుంది. అందుకే ఎవరినైనా సరే మనం నిందించినా, దూషించినా, కోపగించుకున్నా, కోపంతో చెయ్యరాని పని చేసినా అంతవరకు మనం చేసుకున్న పుణ్యములు కానీ సాధనలు ఏవైనా ఉంటే అవి దగ్ధమైపోతాయి. అందుకు సీతమ్మ అంత నిగ్రహంగా ఉన్నది. అదే సమయంలో మనం గమనించవలసిన మరొక అద్భుత అంశం ఏంటంటే, ఆ సీతమ్మ రావణునితో మాట్లాడుతున్నప్పుడు తత్పూర్వం రావణుడు అనరాని మాటలు అంటున్నప్పుడు ఇవన్నీ వింటూ ఆ అశోక వృక్షం కొమ్మల్లో ఆంజనేయ స్వామి వారు కూర్చున్నాడు. ఆయన ఇవన్నీ గమనిస్తున్నాడు. నిజానికి ఆయనంత సమర్థుడండి. తలచుకుంటే అప్పటికప్పుడు ఆ కొమ్మల మించి దుమికి రావణుని నెత్తి మీద ఒక్కడు కొట్టాడు, అక్కడక్కడే రావణుడు వర్ణించేవాడే. కానీ ఇంత వింటూ ఆయన తట్టుకోలేకపోతున్నా తట్టుకుని కూర్చున్నాడు. అంటే ఒక గొప్ప యోగి గనక ఆంజనేయ స్వామి వారు ఒక యోగాంజనేయుడిగా తనను తాను నిగ్రహించుకున్నాడు. ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలనేది సహనశీలికి తెలుస్తుంది. ఎంత సమర్థుడైనా, ఎంత ప్రతిభావంతుడైనా సహనం కోల్పోయి ప్రవర్తించినట్లయితే మొత్తం కార్యం దెబ్బతినేస్తుంది. అందుకే కార్య సాధకుడికి సహనం ఉండాలి అని చెప్పడంలో ఆంజనేయ స్వామి వారిని మనం తెలుసుకోగలగాలి. అలాగే రామచంద్రమూర్తి క్షమ మనకు తెలిసినదే. ఆ క్షమ చేతనే ఆయన ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాడు. రావణాసుని వద్దకు వెళ్ళేటప్పుడు కూడా ముందు దూతని పంపి నువ్వు శరణు వేడితే నిన్ను అనుగ్రహిస్తానని చెప్పాడు. అంటే ఆయన క్షమ ఉండడం వల్లే కదా పని చేయగలిగాడు. ఎప్పుడైతే రావణాసురుడు ధర్మాతిక్రమణం చేశాడో అప్పుడు హెచ్చరించి శిక్షించాడు. అంటే క్షమకు కూడా ఒక హద్దు ఉంది. క్షమ ఎప్పుడు పాటించాలి, ఎప్పుడు వదలాలి అనేది ధర్మం నిర్ణయిస్తుంది. కనుక క్షమ అంత ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ. అలాంటి సహనం గురించి చెప్తూ క్రోధం ఎంత ప్రమాదమో తెలియజేస్తున్నాడు ఇక్కడ. ఎవరైతే ఒక నిందావాక్యాన్ని కూడా సహించగలుగుతాడో వాడు విజయాన్ని సాధిస్తాడు. పరేషాం నరో నిత్యం అతివాదాం స్థితిక్షతే దేవయాని విజానీహి తేన సర్వమిదంజితం. ఇది శుక్రాచార్యులు వారు చెప్తున్న గొప్ప నీతి. ఎవడు అవతలవాడు కఠోర వచనాలు పలుకుతున్నప్పటికీ కూడా సహనం వహించి ఉంటాడో వాడు విజయాన్ని సాధిస్తాడు సుమా. అంతేకాదు, వాడు అలా మాట్లాడుతుంటే మనకు కోపం వస్తుంది. ఆ కోపాన్ని కానీ నిగ్రహిస్తే ఎలా నిగ్రహించాలంటే సముత్పతితం క్రోధం నిగృహ్ణాతి హయం యథా సయంతేత్యుచ్యతే సద్భిః నయో రశ్మిషు లంభతే అన్నాడు ఇక్కడ. అంటే అదుపులేని గుర్రాన్ని జాగ్రత్తగా కళ్ళెం వేసి ఎలా నిగ్రహించాలో అదేవిధంగా క్రోధంతో అదుపు తప్పిన మనస్సుని నిగ్రహించాలి. సారథి సమర్థతతో గుర్రాన్ని అదుపులోకి తెచ్చుకున్నట్లుగా మనం కోపాన్ని అదుపులోకి తెచ్చుకోవాలి అని శుక్రాచార్యుడు చెప్తున్నట్టు గొప్ప విషయం.
అందుకు పొంగుతున్నటువంటి క్రోధాన్ని దేనితో జయించాలి అంటే క్షమతో జయించాలి. అంటే క్రోధం అనే జబ్బుకి మందు క్షమ. చాలా మంచి విషయం చెప్పాడు. సముత్పతితం క్రోధం అక్రోధేన నిరస్యతి దేవయాని విజానీహి తేన సర్వమిదం జితం. అందుకే క్షమాశీలి అన్నిటినీ జయించగలడు. జయానికి హేతువు సహనం. ఈ సహనం గురించి చక్కగా అర్థం చేసుకుని వ్యక్తిగతమైనటువంటి ఆవేశాలకు లోను కాకూడదు. అందుకే ఆలోచించి మాట్లాడాలన్నా, ఆలోచించి నిర్ణయించాలన్నా సహనం వల్ల జరుగుతుంది ఆ పని. అందుకని ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకూడదు, ఆవేశంతో పనులు చేయకూడదు. ఆవేశాన్ని నిగ్రహించేదేది సహనము. అందుకే సహనం అనే గుణం చాలా గొప్పదయ్యా. ముఖ్యంగా క్రోధ నిగ్రహానికి క్షమయే కావాలి. సముత్పతితం క్రోధం క్షమయేహ నిరస్యతి యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుష ఉచ్యతే. ఇది మంచి మాట. సర్పం తన కుబుసాన్ని తానే ఎలా విడిచిపెడుతుందో పొంగి వచ్చే కోపాన్ని మానవుడు ఆ విధంగా జయించగలగాలి అని మరొక చోట చెప్పబడుతున్నది. ఇలాంటి దివ్య గుణముల్ని మనం అభ్యాసం చేయించగలగాలి. అందుకే ఎప్పుడు కూడా క్రోధానికి లోను కాకుండా ఉండాలి. అక్రోధో జితమాత్సర్య అన్నారు ఇక్కడ. అందుకే మాత్సర్యాన్ని, క్రోధాన్ని జయించినటువంటి వాడే ఉత్తమ సాధకుడు కాగలడు. ఇది భక్తి మార్గంలో కావచ్చు, అదేవిధంగా ధర్మ మార్గంలో కావచ్చు, లౌకిక మార్గాల్లో కూడా ఇది చాలా అవసరపడింది. మన జీవితంలో కూడా అప్పుడప్పుడు అయ్యో ఆ సమయంలో తొందరపడిపోయానే అనుకుంటాం. క్రోధంతో వెంటనే ఒక మాట అనేస్తే అనుబంధాలు పోతాయి, స్నేహాలు దెబ్బతినేస్తాయి. తిరిగి వాటిని మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడం కోసం క్షమించండి క్షమించండి అని వెనక్కి తిరగాలి. ముందే నువ్వు క్షమ వహించి ఉంటే అవతల వాడిని క్షమించమని అడగనక్కర్లేదు కదా. అందుకే క్షమ అనే గుణం ఎంత గొప్పది అని చెప్తున్నారు. ఇలా మన వేదాన్ని అనుసరించిన ఇతిహాస పురాణములు రకరకాల దృష్టాంతాలతో, వృత్తాంతాలతో మనకి మంచి గుణాలు నేర్పుతున్నాయి. జీవితంలో విజయవంతంగా ఉత్తమమైన స్థితులు సాధించడానికి ఉపకరించే ఉపాయాలు చెప్తున్నాయి. అటువంటి ఋషుల వాక్యాలకు నమస్కరిస్తూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.